जय आंध्र, जय तेलंगाना, जय भारत। लोकहितं कोरुकुने गो ब्राह्मणुलकु अल्ला चल्లని చూపు అందరి యందు ప్రసరించాలని ప్రార్థించే ఇస్లాం మత పెద్దలకు నిరంతరం యేసు ప్రభు త్యాగాన్ని ప్రపంచానికి తెలియజెప్పే క్రైస్తవ మతాచార్యులకు సర్వజనం హితం కోరే బౌద్ధ సన్యాసులకు లోక సౌభాగ్యాన్ని ఆకాంక్షించే సిక్కు జైన మత గురువులకు లోక కళ్యాణం కోసం నిరంతరం రామకోటి రాసే లోక కళ్యాణం కోసం నిరంతరం రామకోటి రాసే తల్లులకు పెద్దలకు మీ అందరికీ పేరు పేరున శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. రాష్ట్రం నలుమూలల నుంచి, ఆంధ్ర రాష్ట్రం నలుమూలల నుంచి, తెలంగాణ రాష్ట్రం నుంచి, జనసేన 9వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఆంధ్ర రాజధాని అమరావతిలోని మంగళగిరి తాడేపల్లి మండలంలోని ఇమ్మటం గ్రామం పంచాయతీలో దామోదరం సంజీవయ్య గారి కళా ప్రాంగణానికి విచ్చేసిన కొదమ సింహాల లాంటి జన సైనికులకు, ఆడబెబ్బులి లాంటి వీర మహిళలకు, సత్తువతో, ధైర్యంతో, శౌర్యంతో స్థానిక పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసిన సరికొత్త తరం ఎంపీటీసీ అభ్యర్థులకు, పంచాయతీ అభ్యర్థులకు, జడ్పీటీసీ అభ్యర్థులకు, పోటీ చేసిన వారికి, గెలిచిన వారికి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సభను జరిపేందుకు అనుమతి ఇచ్చిన, మా పొలాల్లో సభను చేసుకోండి అని చెప్పిన ఇమ్మటం పంచాయతీ రైతు సోదరులకు ముందుగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మీరు చూపించిన ఈ ప్రేమ, సభ పెట్టుకొని మీరు మాకు అండగా నిలబడ్డందుకు నేను మీకు ఈ రోజున ఒక మాట ఇస్తున్నాను. వ్యక్తిగతంగా నా ట్రస్ట్ తరపు నుంచి ఇమ్మటం గ్రామ పంచాయతీకి 50 లక్షలు నేను మీకు ఇస్తున్నాను. మా జనసేన నాయకుల ద్వారా మంగళగిరి మన పార్టీ ఆఫీస్లో ఒక ప్రోగ్రాంలో పంచాయతీకి రైతు పెద్దల ద్వారా గ్రామ పంచాయతీకి అందజేస్తాను. అలాగే సభ నిర్వహణకి అనుమతి ఇచ్చిన పోలీస్ అధికారులకి, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చేసిన పోలీస్ అధికారులకి, సోదరులైన మా పోలీస్ కానిస్టేబుల్స్ కి, తోటి భీమ్లా నాయకులైన మా ఎస్ఐలకి,
మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. పార్టీ మొదటి నుంచి నిలకడగా వెన్నంటే పార్టీ కార్యక్రమాలను చూసుకుంటూ పార్టీ ప్రోగ్రామ్స్ కమిటీ చైర్మన్ పార్టీ ప్రోగ్రామ్స్ కమిటీ చైర్మన్ కేకే గారికి 12 కమిటీలకి సభ్యులకు నెల రోజుల నుంచి మీరు కష్టపడ్డారు సభను చేయడానికి. సహకరించిన వాలంటీర్లకి, ఆడపడుచులకి, నాయకులకి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు. మీ కష్టాన్ని నేను మర్చిపోను. రాష్ట్ర క్షేమం, రాష్ట్ర అభివృద్ధి బాగుండాలని నిరంతరం కృషి చేస్తున్న